ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరనరాడ తెలంగాణ వ్యతిరేకతను మూట కట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం. దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ. 2 జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్. ఈ మీటింగ్ ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్. ఈ మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ జిఆర్ఎంబి మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి. మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక 2 లైన్లు చదువుతాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్. ఏమంటాడు? నేను ఒక లెటర్ రాసిన. ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ that the state of Telangana is executing the following new projects: Kaleshwaram lift irrigation, Godavari lift irrigation phase 3, Sitarama lift irrigation project, Tupakulagudam, Mission Bhagirath Telangana drinking water supply project, Mona Mukhyamantri Prarambhinchina Chenaka Korata project, Ramappa Lake to Pakala Lake diversion. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్లన్నీ వాడుకుంటుంది. తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండంటే దొంగ చేతికి తాళపు చేలి ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లలో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక్క ఒక అధికారి నీకు దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ. ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు, మనకు మంచినీళ్ళు వద్దంటాడు, మన దేవాదులను వద్దంటాడు, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు, ఇలా మా సమ్మక్క సాగర్ను వద్దంటాడు. ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? అసలు మీటింగ్కి ఎట్లా పోతారు? ఈ దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లేదా? కూర్చోండి సార్, కూర్చోండి.
అందరూ రమ్మని లైవ్ పెట్టు నా భార్య నా బిడ్డతో పోతుంటే ఒక ముస్లిం సిపి కాబట్టి హిందూ ధర్మాన్ని పాడు చేస్తా ఉన్నాడు. ఇదే పరిస్థితి మీరు ఏది మీరు ఇదా యూ కెనాట్ టచ్ మై సని ముందలాడు చేసుకోకుండా మంచిదే దర్శనం చేసుకోకుండా మంచిదే ఇక్కడికి రా క్యాంప్ ఆఫీసర్ తొందర మనలో అందరికి చెప్పండి. నేను కూర్చోండి మొత్తం కూర్చోండి అని కూర్చోండి ఒకసారి పోలీసుల దౌర్జన్యం చూడండి. ఒక ముస్లిం సిపి కాబట్టి ప్రోగ్రామ్ అంటే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇద్దరు అంటే రోటరీ క్లబ్ చాలా పెద్దది మొత్తం ఇండియా వైడ్ గా మనకు తెలుసు. అలాగే ఒక కంపెనీ నుండి వచ్చి ఇక్కడికి పిల్లలందరికీ కూడా ఇక్కడున్న పిల్లలకి పెద్దలకి అందరికి కూడా అంటే మస్కులర్ డిస్ట్రోఫీ కానివ్వండి, తర్వాత స్పైనల్ కార్డు పిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా అంటే ఒక మంచి పరికరాన్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ నియమోషన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ గుడ్ అంటే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు జనరల్గా. ఆ ఇంట్లో ఉండి ఇంట్లో నుంచి బెడ్ మీద పడుకొని తర్వాత ఇంట్లోనే అంటే వేరే వారి సహకారంతో అంటే ఫ్యామిలీ సహకారంతో వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తున్న వీళ్ళకి మనం ఒక వెహికల్ ఇస్తే ఎలా ఉంటుంది వాళ్ళ సంతోషం అనేది మనం చెప్పలేము. అది చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది. వాళ్ళ అంటే 20 కిలోమీటర్లు వెళ్ళకపోయినా వేరే ప్రాంతానికి వెళ్ళకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడము, ఆఫీస్ దగ్గర ఉంటే ఆఫీస్ కూడా వెహికల్ని తీసుకెళ్లడము, ఇలాంటి అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి దే కెన్ లివ్ మోర్ అంటే ఒక సస్టైనబుల్గా అంటే వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఆ ఆత్మ సంతృప్తితోటి వాళ్ళు ఇంకా ఎక్కువ మోర్ వర్క్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేయడంలో కూడా అంటే లేటెస్ట్ మోడల్స్ ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ తయారు చేయడం కూడా చాలా గొప్ప విషయము. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను, బట్ నీ ఎమోషన్ని నేను చేస్తున్నాను. అలాగే ఇలాంటి వెహికల్స్ని ఇంతమంది మనం ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడారు,
అంటే ఇంకా ఎంతమందికైనా మేము చేయడానికి ఒక అంటే ఇది ఇట్ ఈస్ ఏ డిఫరెంట్. అంటే మనం చాలా మందికి స్కూల్ బిల్డింగ్స్ కట్టిస్తుంటాము, ఇంకా వేరే వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టిస్తుంటాము, కానీ డిజేబుల్డ్కి ఇట్లా యాక్సెసిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్ ఆల్. అంటే అదర్ కార్యక్రమాలతో పాటు ఇది అనేది ఇంకా చాలా గొప్ప విషయము. డిజేబుల్కి మనము ఒక యాక్సెసిబిలిటీ అంటే రోడ్స్ ఇవన్నీ కాకుండా ఒక పరికరాన్ని మనం ఇచ్చినప్పుడు వాళ్ళ యాక్సెసిబిలిటీ ఎంత పెరుగుతుందనేది మన అందరికీ చూస్తే కానీ అర్థం కాదు, అది చెప్తే మనకు తెలియదు, అది చూస్తే కానీ చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది అది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి. సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అదే నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక ఏంటంటే చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ మీద చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫ్, ఇందాక తిండి పెట్టిన అజిరాఫ్ని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.